కీలకమైన ప్లేస్ చేస్తుంటుంది. బట్ ఇందులోని అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు ధనుస్సు విల్లులే అదే విల్లు వాడతారు కదా, మరి మీకు అందులో క్రియేటివ్గా ఏదైనా వెపన్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి ఆలోచన? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, మనకి తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు ధనుర్బాణాలు అవన్నీ ధరించి వచ్చారండి. నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి. Hello sir, here. I have two questions. My first question is for both the actors there. Would you have accepted this offer to act in this film if it was offered by some other director? And my second question to you is, if not for these two actors, which other Indian actors would you have chosen for the roles? Who do you want to ask? I mean, who should answer first, us or him? Us, all right. Tarak just answered, probably one of the first questions he answered was on the same lines. Probably in Telugu he answered. You can answer the same in English. So what he said is, what you're talking about is something that might happen in the future if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajamouli Garu that we have said yes, and both have come on board. So Rajamouli, for me, I wouldn't cast anyone else. If for some reason either both of them or one of them said no, then I would have went for another story. మౌలి గారు, అల్లూరి సీతారామరాజు సినిమా ఫస్ట్ కృష్ణ గారు తీశారు, అది చాలా హిట్ అయింది. సో సీతారాం ఆ క్యారెక్టర్ తీసినప్పుడు కృష్ణ గారు కొడుకుగా మహేష్ బాబుని పెట్టాలని ఆలోచన రాలేదా? ఇన్ ఫ్యూచర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఎలా దీని గురించి డిమాండ్ చేసే అవకాశం లేదంటారా? నేను సర్ప్రైజింగ్గా అండి ఒకనొక మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో